హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలు సేవ్ చేసుకున్న మనీ అనమాట. ఇది 2 years నుంచి వాళ్ళు కిడ్డీ బ్యాంక్స్ అలా ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మా సార్ ఓపెన్ చేస్తున్నారు అనమాట. దానికి చాలా అవి కొంచెం ఐరన్తో ఏమంటారు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. అవి అంటే ప్లాస్టిక్ కాదు, డబ్బాలు అవి ఓపెన్ చేయడానికి చాలా చాలా కష్టపడి అలా ఓపెన్ చేసేసారు. కత్తులు కటార్లు యూస్ చేసేసి ఇక అలా ఓపెన్ చేసిన తర్వాత మా వాడి సేవ్ చేసుకున్న మనీ అంతా అలా తీసి నోట్స్ అన్ని కింద వేసి కౌంట్ చేస్తారనమాట. ఇక్కడ చర్చించుకుంటున్నారు దాంతో ఏం చెయ్యాలి ఆ మనీతో అనేసి పిల్లలు మా ఆయన. మా వాడేమో 2 years నుంచి వచ్చేసి ఒక 16,000 సేవ్ చేశారనమాట. 16,000 సేవ్ చేశాడు మొత్తం. అంటే చిల్లర అంటే కాయిన్స్ అవి కాకోకుండా. వాడేమో నాకు గోల్డ్ కావాలి దాంతో అని అడుగుతున్నాడు. అదే అక్కడ కౌంట్ చేస్తున్నారు మా సారు. అంటే ఫస్ట్ 500s, తర్వాత 500s, తర్వాత 100s, తర్వాత 200s అలా కౌంట్ చేస్తున్నారు. ఇవంతా పాపం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినవి, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఇచ్చినవి, ఎప్పుడైనా మేము అలా ఇచ్చిన అమౌంట్తో అలా సేవ్ చేసుకుంటూ వచ్చారనమాట. 2 years వరకు ఓపెన్ చేయలేదు ఉండీలు. అంటే నిన్న కూడా అవి ఓపెన్ చేయలేదన్నమాట. అంతకుముందు సేవ్ చేసిన అమౌంట్ కూడా నా దగ్గర అలాగే ఉంది వాళ్ళది. ఇక అది కలిపి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. మరి చూడాలి లాస్ట్కి ఏం చేస్తారు. ఇది ఎప్పుడో తీసిన వీడియో అన్నమాట, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దీని తర్వాత మా పాప ఉండి కూడా ఓపెన్ చేస్తారనమాట. కౌంట్ చేసి పట్టుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత అమౌంట్ వాళ్ళు సేవ్ చేసుకున్నారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్గా అయితే మా రిత్విక్ చిన్న చిన్న కాయిన్స్ తీసేసుకొని మా సార్ వాళ్ళకి నోట్స్ పెట్టాడు అనమాట అందులో. ఇక మా స్వీటీ ఉండి అనేది ఓపెన్ చేస్తారనమాట పాపది. తినేమో మా వాడికంటే కొంచెం ఎక్కువే సేవ్ చేసిందనమాట. అదే నాది ఎక్కువ ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది తను. అలాగే మా వాడు కూడా నా దానికంటే ఆ పాప ఆ చెల్లిదే ఎక్కువ ఉంటుంది కదమ్మా అని వాడు ఫీల్ అవుతున్నాడు. అలా చాకులు అన్నీ యూస్ చేసి ఫైనల్గా ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేసిన తర్వాత పాపది అంతా ఒక 17,500 వచ్చింది. కానీ ఇద్దరిది వేరియేషన్ ఒక 1,500 ఉందన్నమాట. ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తం మా సార్ ఏం చేశారంటే అంటే వీళ్ళిద్దరిది కలిపి ఒక 33,500 వచ్చింది. దీనికి మేము నా దగ్గర ఇంతకుముందు పిల్లలదే ఉన్న అమౌంట్ 20,000 ఉన్నది. మొత్తం ఒక 55,000 దాకా వేసేసి దీన్ని మేము ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసామన్నమాట. అది ఇప్పటికి దగ్గరగా 2 months అవుతుంది. బాగానే ప్రాఫిట్ అనేది ఉంది. ఏదో వాళ్ళ ఫ్యూచర్ కోసమని వాళ్ళు సేవ్ చేసుకున్న మనీనే అలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారనమాట. ఇది మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. మా స్వీటీ అయితే నా అమౌంట్ని యూజ్ చేసి రేపు మనం ఇల్లు కట్టడానికి యూజ్ చేస్తాను డాడీ అని చెప్తుంది అనమాట వాళ్ళ నాన్నకి.
వీళ్ళు కూడా ఇక 500 నోట్స్, 100 నోట్స్, 200 నోట్స్ అన్నీ అలా సపరేట్ చేసేసి కౌంట్ చేసి మొత్తానికి ఆమెదే ఎక్కువ ఉందనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యింది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.